హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ రసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 మీడియం సైజ్ బీట్రూట్ అలాగే 2 మీడియం సైజ్ టమాటోల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. కుక్కర్ లిడ్ కవర్ చేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే బీట్రూట్ అండ్ టమాటో 2 సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మనం చేస్తుంది రసం కాబట్టి ఈ లెఫ్ట్ ఓవర్ వాటర్ అవసరం పడినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసం తయారు చేసుకోవడానికి యూజ్ చేసే బౌల్లో ఫైన్ పేస్ట్గా చేసుకున్న బీట్రూట్ అండ్ టమాటోని అలాగే చింతపండు రసాన్ని కూడా ఈ బౌల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే తగినన్ని నీళ్లు వేసుకొని రసం పౌడర్, సాల్ట్, టర్మరిక్ మన టేస్ట్కి తగ్గట్టు అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ బాగా కలపాలి. కన్సిస్టెన్సీ ఇక్కడ బాగా థిక్గా ఉండడం వల్ల నేను 1 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. అంతా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అలాగే సాల్ట్, రసం పౌడర్ అన్నీ చెక్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసి మరిగించుకోవాలి. కనీసం 20 నుంచి 25 నిమిషాల వరకు దీన్ని మరిగించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో గీ యాడ్ చేసి 1 స్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రబ్బలు అలాగే హింగ్ యాడ్ చేసి పోపు అంతా బాగా వేగనివ్వాలి. అంతా బాగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరుగుతున్న బీట్రూట్ రసంలో మనం వేయించి పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మిరియాల పొడి అలాగే కొరియాండర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన బీట్రూట్ రసం రెడీ. దీన్ని రైస్ కాంబినేషన్లా తీసుకోవచ్చు, అలాగే సూప్లా కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.